ఈరోజు చాలా పేపర్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, రిలీజియన్ అండ్ ఫ్రీడమ్, మతము మరియు స్వాతంత్రం అని. రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ అండ్ హిందూలో ఇదే టైటిల్తో వచ్చిందనమాట. హిందూ పేపర్లో అయితే ఇదే టైటిల్తో వచ్చింది, రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ అని చెప్పి. ఈ ఆర్టికల్ ఏంటంటే, రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ బికాజ్ ఆఫ్ రిలీజియన్ బట్ బికాజ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రీడమ్. అంటే ప్రతి ఒక్కరికి మత స్వాతంత్రం చాలా ఇంపార్టెంటు, కేవలం మతం అనే అంశం కాదు, దీనిలో స్వాతంత్రం అనే అంశం చాలా ఇంపార్టెంట్ అని. అయితే ఇక్కడ ఎందుకు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది న్యూస్లోకి వచ్చింది, ముఖ్యంగా ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ అనే టాపిక్ అన్ని పేపర్స్ ఎందుకు డిస్కస్ చేశాయంటే, అమెరికాకు చెందిన ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ సంస్థ పేరు యుఎస్సిఐఆర్ఎఫ్. యుఎస్సిఐఆర్ఎఫ్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. సో యుఎస్సిఐఆర్ఎఫ్ అనే సంస్థ ఇండియాకి సంబంధించి ఒక మాట చెప్పిందనమాట. రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్, పర్టికులర్ కన్సర్న్ లిస్ట్లో పెట్టింది. అంటే ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ సరిగ్గా లేదు అని చెప్పి ఆ సంస్థ పేర్కొందనమాట. ఈ రిపోర్ట్ని ఇండియా ఇమీడియట్గా ఖండించింది, రిపోర్ట్ కరెక్ట్ కాదని కూడా చెప్పింది. ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని యుఎస్ గవర్నమెంట్ ఏమన్నా డెసిషన్స్ తీసుకుంటుందా లేదా అనే అంశం పక్కన పెడితే, ఎందుకంటే యుఎస్సిఐఆర్ఎఫ్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, యుఎస్లో గవర్నమెంట్ దీనికి ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. కానీ ఈ రిపోర్ట్స్ యుఎస్ గవర్నమెంట్ పరిశీలిస్తూ ఉంటుంది అనమాట. యుఎస్సిఐఆర్ఎఫ్ ఇచ్చిన రిపోర్టు యుఎస్ గవర్నమెంట్ పరిశీలిస్తూ ఉంటుంది. సో ఎంతవరకు యుఎస్ గవర్నమెంట్ మీద ఈ రిపోర్ట్ పనిచేస్తుందో లేదో పక్కన పెడితే, ఖచ్చితంగా యుఎస్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా స్ట్రాటజిక్ ఇష్యూస్, అంటే తన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేసుకునే విధంగానే ఉంటుంది. అంతేగాని ఇండియాలో పూర్తి స్థాయి రిలీజియస్ ఫ్రీడమ్ విషయంలో యుఎస్ ఎంత మాత్రం కన్సర్న్ చూపించింది అనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇండియా ఈ రిపోర్టుని తిరస్కరించేసింది. ఇండియా ఇది రిపోర్ట్ తప్పు అని చెప్పేసింది. ఇది ఒక బయాస్డ్ ఆర్గనైజేషన్, బయాస్డ్ రిపోర్ట్ అని ఇండియా చెప్పిందనమాట. అంటే యుఎస్సిఐఆర్ఎఫ్ ఇచ్చిన రిపోర్టు ఒక బయాస్డ్, ఒక పక్షపాతంతో కూడుకుందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డైరెక్ట్గా ఈ రిపోర్ట్ గురించి చెప్పేసింది. అయితే ఇండియా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ని సీరియస్గా తీసుకుంటుంది. ఇండియా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ని లైట్ తీసుకునేది ఏం లేదు. గ్లోబల్గా ఏ సంస్థ ఇంపార్టెంట్ సంస్థలు ఇచ్చిన ఇండైసెస్ని ఇండియా సీరియస్గా తీసుకుంటుంది. మనం గమనించాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఎంత కష్టపడి ముందుకెళ్ళిందో కూడా మనకు తెలుసు. అదే విషయంలో ఇండియా లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ నీతి ఆయోగ్కి ఒక మాట చెప్పింది. ఇండియన్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ఒక పని అప్పచెప్పింది. గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ 32 ఇండెక్స్ని ఎప్పుడు పరిశీలిస్తూ ఉండండి. మనం గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక 32 ఇండెక్సెస్ ఉన్నాయి, అవన్నీ పరిశీలిస్తూ ఉండమని చెప్పి, అవన్నీ సీరియస్గా తీసుకోమని చెప్పి ఇండియా ఆల్రెడీ నీతి ఆయోగ్కి చెప్పింది. వాటిని ఏ విధంగా ఇండియా కన్సర్న్ ఉండాలో ఆ ఇండెక్స్ ఇచ్చే సంస్థల్లో కాంటాక్ట్తో ఉండమని చెప్పి, ఇండియన్ రిపోర్ట్స్ రెగ్యులర్గా, అంటే ఇండియాకి సంబంధించిన అంశాలు వాళ్ళతో రిపోర్ట్ రెగ్యులర్గా పంపిస్తూ ఉండమని చెప్పి కూడా నీతి ఆయోగ్కి గవర్నమెంట్ చెప్పిందనమాట. అంటే ఇండియా గ్లోబల్ ఇండెక్స్ని లైట్గా ఏం తీసుకోదు, సీరియస్గానే తీసుకుంటుంది. కానీ ఈ యుఎస్సిఐఆర్ఎఫ్, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించి ఇండియా రిపోర్ట్ని తిరస్కరించింది. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం గమనిస్తే, ఎందుకు ఈ రిపోర్ట్ ఇచ్చి ఉంటుందని ఆలోచిస్తే, లాస్ట్ 1 year ఈ రిపోర్ట్ యాన్యువల్ రిపోర్ట్ అనమాట. యాన్యువల్ రిపోర్ట్ అంటే ప్రతి ఇయర్ వస్తుంది. లాస్ట్ 1 year నుంచి ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా కొన్నిసార్లు ఏమో గవర్నమెంట్ చెప్పినట్టు పక్షపాత రిపోర్ట్ కూడా అయ్యుండొచ్చు ఇది, కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇండియన్ గవర్నమెంట్ కండెమ్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్ ఆధారంగా మనం 2-3 అంశాలు రివైజ్ చేసుకోవాలి. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్యులరిజం ఇస్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్ ఆర్టికల్ 25 to 28 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మూడో పాయింట్, దీనిలో థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకి ఇండియన్ సెక్యులరిజం ఈజ్ ఏ పాజిటివ్ సెక్యులరిజం. అంటే ఇండియా ఎంబ్రేసెస్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ, ఇండియా ప్రొటెక్ట్స్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. సో ఈ కాంటెక్స్లో పాజిటివ్ సెక్యులరిజంకి నెగిటివ్ సెక్యులరిజంకి తేడా. నెగిటివ్ సెక్యులరిజం అంటే స్టేట్ డిస్కనెక్ట్స్ ఫ్రమ్ ద రిలీజియన్, స్టేట్కి ఏ రిలీజియన్ని పట్టించుకోదు. పాజిటివ్ సెక్యులరిజం అంటే అన్ని రిలీజియన్స్ని బాగా చూసుకుంటుంది స్టేట్, అన్ని రిలీజియన్స్కి స్పేస్ ఇస్తుంది అనమాట. పాజిటివ్ సెక్యులరిజం మీన్స్ స్టేట్ ఎంబ్రేసెస్, ప్రొటెక్ట్స్
all religions. Negative secularism means state disconnects from the religion. State is different from religion, but India is a positive secular country.